హరీష్ రావు గారితో. కాబట్టి శీల పరీక్షలు పెట్టాల్సింది ఎవరికన్నా ఉంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే ఆయనలాగా మాకు లాలూచి పడే అవసరం లేదు, ఆ పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పోతే ఏం చేస్తాడో నాకు తెలుసు, మీ మీడియా మిత్రులకు కూడా తెలుసు. మీరు సిగ్గుపడుతున్నారు, చెప్తలేరు. పొద్దున కాంగ్రెస్తో ఉంటాడు, రాత్రి బీజేపీతో ఉంటాడు. ఆయన గురించి ఎవరికి తెలియదండి. రాత్రి పోయి బీజేపీలో కాళ్ళు పట్టుకుంటాడు, పొద్దునంతా కాంగ్రెస్తో డ్రామా చేస్తాడు. గాయన కూడా మాట్లాడతాడు హరీష్ రావు గారి గురించి, మా నాయకుల గురించి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు పార్టీ మార్పిడి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఆయన ఆరోగ్యానికి ఎంత మంచిది. ఎస్ మ్యామ్. They're both very odd. No, on the one hand, the irrigation minister says that there's enough water and all the projects will be taken care of, and also advise the farmers go ahead with water resistant crops. But on the other hand, the chief minister says that there's absolutely no water and it's just for farmers. What would you like to say about Well, the chief minister is a fool. Absolutely, there are no two thoughts about it. He's an absolute fool. He's somebody who has no clue about the irrigation system of Telangana. And he has no clue about what is in Godavari and what is in Krishna. In fact, he held a review very famously and he asked the engineers, which basin is Devadula under? What can you expect from such a man? See, today I request all of you, మేమొద్దు, మీరు కావాలంటే 4 కెమెరాలు తీసుకొని మీరు దయచేసి ఇక్కడ నుంచి స్ట్రైట్గా మీరు కన్నెపల్లి పోండి, అరేంజ్మెంట్స్ నేను చేస్తాను. మీరు చూడండి అక్కడ నీళ్ళు ఉన్నాయా లేవా. కింద పట్టిసీమలో నీళ్ళు లిఫ్ట్ చేస్తున్నారు, అదే గోదావరి కదా, అదే నీళ్ళు కిందికి పోతున్నాయి కదా, ఇక్కడి నుంచి పోయిన నీళ్ళే కదా వరద నీళ్ళు. వాటిని కింద పట్టిసీమలో లిఫ్ట్ చేస్తుంటే ఇక్కడ నీకు లిఫ్ట్ చేయడానికి ఏం రోగం వచ్చిందని చెప్పి రిటైర్డ్ ఇంజనీర్లు అడుగుతుంటే దానికి సమాధానం చెప్పాడు, వరదలు నీళ్ళే లేవంటాడు. రాష్ట్రంలో వర్షాలు పడతలేవు, రాష్ట్రంలో వర్షాలు పడతలేవు కాబట్టే కాళేశ్వరం ఇస్ ద రైట్ పాయింట్. కరువు వచ్చినప్పుడే కాళేశ్వరం విలువ తెలుస్తుందని కేసీఆర్ గారు స్వయంగా 100 సార్లు చెప్పారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు బేసిజానికి పోతున్నాడు. ఎందుకంటే సింపుల్ విషయం దీపిక, ఏమవుతుంది, ఇప్పుడు ఆడ పంప్ ఆన్ చేసిండు అనుకో, ఈ 2.5 ఏళ్ళు మాట్లాడిన మాటలన్నీ బక్వాసం తెలిపోతుంది కదా. కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, కూలేశ్వరం అయిపోయిందని చెప్పాడు కదా, అదంతా నాన్ సెన్సు, హంబగ్. కాళేశ్వరం దివ్యంగా ఉంది అని తేలిపోతుంది. ఇంకా విచిత్రమైన విషయం చెప్తాను మీకు, చాలా చాలా ఇంట్రెస్టింగ్. నిన్నగాక మొన్న మూసీ కోసం అని చెప్పి మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు తీసుకుంటా అని చెప్పి జీవో ఇచ్చిండు. మరి కాళేశ్వరం కూలేశ్వరం అయిపోతే మల్లన్న సాగర్ ఎక్కడిది? అసలు కాళేశ్వరమే లేకపోతే మల్లన్న సాగర్ ఎక్కడిది? నీళ్ళు ఎక్కడిది? నీ మూసి ఎక్కడిది? నీ ముఖం ఎక్కడిది? కాబట్టి ముఖ్యమంత్రి గారికి పనికిమాలిన వాగుడు వాగడం తప్ప. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే అప్పుడప్పుడు 10 సార్లు మాట్లాడితే ఒక్కసారి ఏమన్నా చక్కటి మాట మాట్లాడతాడు, కానీ ఆయన కూడా తెలివి తక్కువ మాటలే మాట్లాడుతున్నాడు. నింపా నీళ్ళు అంటాడు. నిన్ను నింపమని ఎవడు అడిగిండు? మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండానే నీళ్లు లిఫ్ట్ చేయొచ్చని మొత్తుకుంటున్నాం, చెప్తున్నాం. ఇక నువ్వు కాదు కూడదు, నేను పట్టిన కుందేలకు 3 ఎకరాలంటే ఏం చేయాలి? ఏం చేయలేం. అయితే నాకు వినబడ్డది, నేను విన్నదైతే, మరి ఎవరైతే వారిని అమరవీరులు చేశారో, ఎవరైతే వారు ప్రాణాలు కోల్పోయే విధంగా చేశారో, ఏ పార్టీ అయితే ఇవాళ తెలంగాణలో చావులకు కారణమో, ఏ పార్టీ అయితే దశాబ్దాలుగా తెలంగాణని పీడించుకుందిన్నదో, తెలంగాణ ప్రజలతో వికృత రాజకీయం చేసిందో, ఆ పార్టీ అకౌంట్లో 3,000 కోట్లు ఉన్నాయి. ముందు రేవంత్ రెడ్డి గారు మొదలు పెడితే, మరి రాహుల్ గాంధీ గారు మొదలు పెడితే, పాప ప్రక్షాళన చేసుకుంటే, ఇన్ని ప్రాణాలు తీసినందుకు చెంపలేసుకొని ముక్కు నేలకు రాసి వాళ్ళు ఈరోజు కాదు ఇంకో 4 జన్మలెత్తినా ఆ అమరవీరుల రుణం తీర్చుకోలేరు. కాబట్టి ఇది వారు అన్నది కాంగ్రెస్ను ఉద్దేశించి నేను అనుకుంటా ఉన్నా. దయచేసి కాంగ్రెస్ పార్టీని అడగండి, వారు ఎన్ని కోట్లు ఇస్తారో, ఏం చేస్తారో చూద్దాం. టార్గెట్ అవ్వడం కాదు బ్రదర్, కాళేశ్వరం అనేది కల్పతరువు, కామధేనువు తెలంగాణ రైతాంగానికి. అది మళ్ళీ ప్రూవ్ అవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనం ఇవాళ కరువు కాలంలో స్పష్టంగా రైతులకు అర్థమవుతున్నది. ఒప్పుకోవడానికి ప్రభుత్వానికి భేషజం అడ్డం వస్తుంది. మళ్ళీ చెప్తా ఉన్నా, మేడిగడ్డ దగ్గర గేటు ముట్టకుండా, గేటు పట్టకుండా నువ్వు కన్నెపల్లి దగ్గర, అంటే దగ్గర 15 కిలోమీటర్ల పైన పంపులు ఆన్ చేస్తే నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు. అన్నారం సుందిల్లా గ్రౌటింగ్ అయిపోయింది, ఇంజనీర్లు చెప్తున్నారు, ఆడికెళ్ళి సీదా పైకి పంపొచ్చు. కాబట్టి మరి సింపుల్గా నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. కాళేశ్వరం గొప్పతనం మళ్ళొక్కసారి రైతులు ఇవాళ గుర్తిస్తాం.